తాటిపర్తి గొల్లప్రోలు మండలం కాకినాడ జిల్లా కొత్తపేట బీసీ కాలనీలో వెలిసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారు రేపు ఉదయం కలస్థాపన కార్యక్రమం జరుగుతున్నది. కావున 50 మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలకు అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని మరీ కోరుచున్నాం. తాటిపర్తి గొల్లప్రోలు మండలం కాకినాడ జిల్లా కొత్తపేట బీసీ కాలనీ శ్రీ కనకదుర్గ అమ్మవారి కలస్థాపన కార్యక్రమం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని మరీ కోరుచున్నాం. జై దుర్గా, జై జై దుర్గా. తాటిపర్తి రేపు ఉదయం అమ్మవారి కళస్థాపన కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరీ కోరుచున్నాం. జై దుర్గా, జై జై దుర్గా. ఈ అమ్మవారి కళస్థాపనకు అందరూ కూడా ఆహ్వానితులే. ప్రతి ఒక్కరూ కూడా ఉదయం 8 గంటలకల్లా కొత్తపేట బీసీ కాలనీలో వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారు తాటిపర్తి గొల్లప్రోలు మండలం కాకినాడ జిల్లా కొత్తపేట బీసీ కాలనీలో వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారు ఉదయం 8 గంటలకు కలస్థాపన కార్యక్రమం జరుగును. కావున ప్రతి ఒక్కరూ కూడా ఆహ్వానితులే. జై దుర్గా, జై జై దుర్గా. అమ్మవారి అలంకరణ ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే. జై దుర్గా, జై జై దుర్గా. ఉదయం 8 గంటలకల్లా శ్రీ అమ్మవారిని ప్రతిష్ఠింప కార్యక్రమం జరుగును. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు అవుతారని మరీ కోరుచున్నాను. జై దుర్గా, జై జై దుర్గా. అందరికీ నమస్కారం అండి. ఈ స్థలానికి ఒక విశిష్టత ఉందండి. గత 30 సంవత్సరాల క్రితం ఇక్కడ భీష్మ ఏకాదశి జరిగేదండి. గత 30 సంవత్సరాల క్రితం ఇక్కడ భీష్మ ఏకాదశి జరిగేదండి. ఈ స్థలానికి ఒక విశిష్టత ఉంది. గత 30 సంవత్సరాల క్రితం ఇక్కడ భీష్మ ఏకాదశి జరిగేదండి. కీర్తిశేషులు గోపి అప్పారావు గారు మిగతా పెద్దల ఆధ్వర్యంలో ఇక్కడ భీష్మ ఏకాదశి జరిగేదండి. కీర్తిశేషులు గోపి అప్పారావు గారు మిగతా పెద్దల ఆధ్వర్యంలో ఇక్కడ భీష్మ ఏకాదశి జరిగేదండి. ఈ స్థలానికి ఒక విశిష్టత ఉంది. అలాగే గత 20 సంవత్సరాల క్రితం కూడా ఇదే స్థలంలో జై గణేష్ 21 సంవత్సరం క్రితం నుంచి కూడా ఇక్కడ ఇదే స్థలంలో వినాయకుని ప్రతిష్ఠించడం జరిగిందండి. 21 సంవత్సరం నుంచి కూడా వినాయక విగ్రహం ప్రతిష్ఠించడం జరిగిందండి. కీర్తిశేషులు గోపి అప్పారావు గారు మిగతా పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగేదండి. గత 21 సంవత్సరం నుంచి కూడా ఇక్కడ ఈ స్థలంలో శ్రీ గణపతిని ప్రతిష్ఠించడం జరుగుతుందండి. కీర్తిశేషులు గోపి అప్పారావు గారు మిగతా పెద్దల ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఇప్పుడు శ్రీ గణేష్ యూత్ కమిటీలో జరుగుతుందండి. గత 30 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూగా ఇక్కడ ఈ ఉత్సవాలు జరుగుతున్నాయండి. కావున ఉదయం 8 గంటలకు శ్రీ కనకదుర్గ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరుగుతుందండి. కావున ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని మరీ కోరుతున్నాండి. జై దుర్గా, జై జై దుర్గా. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే. జై దుర్గా, జై జై దుర్గా.